నమస్కారం, వెల్కమ్ టు 9+ న్యూస్. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు. 1941 జూలై 17న ఆయన జన్మించారు. 16వ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తర్వాత తమిళ్లో కిజిక్కే పోగుల్ రైలు, సిగప్పు, రోజక్కల్తో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. తమిళ దర్శకుడు అయినప్పటికీ కొత్త జీవితాల సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత తెలుగులో సీతాకోచిలుక, ఆరాధన, జమదగ్ని లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోచిలుక సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఇక మట్టి వాసనను టాలీవుడ్ కు పరిచయం చేసింది కూడా భారతీ రాజానే. 2004లో చిత్ర పరిశ్రమలో ఈయన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు వరించింది. సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నటుడిగాను తమిళ చిత్రసీమలో దాదాపు 20 సినిమాల్లో కనిపించారు. 2013 వరకు దర్శకుడిగానే సినిమాలు తీగా ఆ తర్వాత నటుడిగా ఆకట్టుకున్నారు. చివరిగా ధనుష్ హీరోగా నటించిన వాతి అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ధనుష్ కు తాతగా నటించి ప్రశంసలు అందుకున్నారు.